ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. ప్రియమైన మిత్రులారా నమస్కారం. మా ఈ జ్యోతిష్య కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ ప్రతిరోజు దైవిక అనుగ్రహాన్ని సంబంధించిన పవిత్ర సమాచారం మరియు భవిష్యత్తు గురించి ఖచ్చితమైన భవిష్యవాణి మీకు అందించబడుతుంది. ఈ వీడియో మీ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైన మలుపు కాబోతుంది. స్నేహితులారా, మీ జీవితంలో మీరు చాలా పెద్ద తప్పు చేస్తారు. ఈ రోజు మేము మీకు చెప్పబోయేవి కేవలం సాధారణ మాటలు కావు. ఇవి మీ కోసం విశ్వం పంపిన ఒక దైవిక సంకేతం. మీ జీవితంలో జరగబోయేది ఒక గొప్ప అద్భుతం. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. మీ జీవితం మీరు కేవలం కలలో మాత్రమే ఊహించుకున్న ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుందని మీరు ఎప్పుడు ఊహించి ఉండరు. ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మీ తపస్సు, కష్టం, మీరు కార్చిన కన్నీళ్లు మరియు నిద్రలేని రాత్రులు ఫలించే సమయం వచ్చింది. ఆ కష్టం యొక్క ఫలితం ఎంత ప్రత్యేకమైనదంటే ప్రపంచం మొత్తం మీ విజయాన్ని చూస్తుంది. ఒక అలౌకిక శక్తి మీతో ఉందని అందరూ అనుభూతి చెందుతారు. మీరు చాలా కష్టాలు అనుభవించారు, చాలా అవమానాలు భరించారు, చాలా మంది మిమ్మల్ని తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఆ సమయం ముగిసిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని అవమానించిన వారు మీ ముందు తలవంచడానికి బలవంతమయ్యారు. మీరు ఎంత పోరాటం చేశారో ఫలితం ఇప్పుడు ఈ రోజు కనిపించడం మొదలవుతుంది. ఇది కేవలం ఒక అంచనా కాదు, స్వయంగా మహాదేవుని దయతో వెల్లువడిన ఒక ప్రకటన. అవును మిత్రులారా, దేవదేవుడైన మహాదేవుడు ఇప్పుడు మీ జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఎక్కడ భోలేనాథ్ అడుగు పెడితే అక్కడ చీకటికి అంతం, వెలుగు ప్రారంభం జరుగుతుంది. మీరు స్వయంగా చూసుంటారు. మీరు ఎప్పుడు ఊహించని మార్గాలు ఎలా అకస్మాత్తుగా తెరుచుకుంటాయో. ఏదైనా పెద్ద అవకాశం మీకు అనుకూలకంగా రావచ్చు, లేదా ఉద్యోగానికి సంబంధించిన ప్రతిపాదన లభించవచ్చు, లేదా కోర్టుకు సంబంధించిన కేసులు మీకు అనుకూలంగా మారవచ్చు. పోగొట్టుకున్న డబ్బు తిరిగి రావచ్చు, లేదా మిమ్మల్ని వదిలి వెళ్లిన వ్యక్తి పశ్చాత్తాపంతో తిరిగి రావచ్చు. ఇవన్నీ సాధ్యమే, ఎందుకంటే ఇప్పుడు విశ్వశక్తి మీకు అనుకూలంగా పనిచేస్తుంది. మీ జాతకంలో 3 ముఖ్యమైన రాజయోగాలు ఒకేసారి చురుకుగా మారాయి. స్వయంగా మహాదేవుడు మీ జాతకాన్ని పరిశీలించాడు. మీరు సంవత్సరాలుగా కోరినవన్నీ ఇప్పుడు మీకు లభించాలని ఆయన నిర్ణయించారు. మీరు డబ్బు కోసం ప్రార్థన చేసి ఉంటే ఇప్పుడు ధనవర్షం కురవబోతుంది. మీరు నిజమైన ప్రేమను కోరుకుంటే ఆ వ్యక్తి ఇప్పుడు మీకు దగ్గరగా రాబోతున్నాడు. మీరు మీ కుటుంబం కోసం ఆనందాన్ని కోరుకుంటే ఆ ఆనందం ఇప్పుడు మీ ఇంటి గుమ్మం వద్ద నిలబడి ఉంటుంది. ఇప్పుడు ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు, ఎందుకంటే మీరు ఇప్పుడు కేవలం ఒక సాధారణ వ్యక్తి కాదు, కానీ భగవంతుని ఆశీస్సులతో కూడిన ఒక దైవిక శక్తిగా మారారు. మహాదేవుడు మీ జీవితాన్ని తాకాడు మరియు ఇప్పుడు మీరు స్వయంగా దానిని అనుభూతి చెందుతారు. మరియు ఇందులో చెప్పబడిన రహస్యాలు మీకు మానసికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా శక్తినిస్తాయి. మహాదేవుడి ఆశీస్సులతో ఇప్పుడు మీ ఆత్మ మరియు శరీరం రెండు అటువంటి శక్తిని పొందబోతున్నాయి. మీరు సంవత్సరాలుగా చేయాలనుకున్న పని ఇప్పుడు కొన్ని క్షణాల్లోనే పూర్తవుతాయి. మీరు ఏ వ్యాపారంలో చెయ్యి వేస్తే అది లాభదాయకంగా మారుతుంది. మీరు ఏ సంబంధాలు తాకితే అవి మధురంగా మారతాయి. మీరు ఏ మార్గంలో అడుగు పెడితే అవి మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. ఇప్పుడు మీ వద్ద కేవలం సంపద మాత్రమే కాదు, నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా ఉంటుంది. ప్రజలు మీ సలహాలు తీసుకోవాలనుకుంటున్నారు. ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. ప్రజలు మిమ్మల్ని తమ మార్గదర్శకుడిగా భావిస్తున్నాడు. ఇప్పుడు మీ మార్గంలో అడ్డుగా ఉన్న ఆ వ్యక్తి దానంతటా అదే తొలగిపోతాడు మరియు మిమ్మల్ని నిజంగా ప్రేమించిన వారి సహకారం మీకు పూర్తిగా శక్తితో లభిస్తుందన్నమాట. మహాదేవుడు స్పష్టమైన సందేశం ఇచ్చాడు. ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది. ఇప్పుడు మీరు బలహీనులు కాదు, నిస్సహాయులు అంతకన్నా కాదు, ఒంటరి వారి కూడా కాదు. ఇప్పుడు స్వయంగా శివుడు మీతో ఉన్నాడు. మీరు కేవలం ఒక పని చేయండి. ఆ మహాదేవుడి ఆశీర్వాదం మీరు పొందాలనుకుంటే జై మహాదేవా అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇలా చేసిన వారి జీవితంలో ఎప్పుడు ఆపదలు, కష్టాలు, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. మీ జీవితంలోకి దిగబోతుంది. ఇప్పుడు ఆ సమయం రాబోతుంది. సంవత్సరాలుగా మూసి ఉన్న అన్ని తలుపులు తెరుచుకుంటాయి. మహాదేవుడు మీ అదృష్టం యొక్క దిశను మార్చుతాడు. ఇప్పుడు ఏ అడ్డంకి మీ ముందు రాదు. ఏ శక్తి మీ పెరుగుతున్న అడుగులను ఆపలేదు. మీ కళ్ళల్లో మాత్రమే ఉన్న ఆ కలలన్నీ ఇప్పుడు సాకారం కాబోతున్నాయి. ఇది మీ మాట వినబడే సమయం. మీ కలలకు రెక్కలు వస్తాయి మరియు మీరు చేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం మొదలు పెడుతుంది.
మిమ్మల్ని ఎల్లప్పుడూ పడగొట్టడానికి ప్రయత్నించిన మీ శత్రువులు ఇప్పుడు వారే వేసిన వలలో వారే చిక్కుకుంటారు. మీతో మోసం చేసిన, అవమానించడానికి ప్రయత్నించిన, మీ నిజాయితీపై అనుమానం వ్యక్తం చేసిన వారే ఇప్పుడు మిమ్మల్ని చూసి అసూయపడుతుంటారు. ఇప్పుడు ఆ వ్యక్తులు మీకు భయపడతారు. ఎందుకంటే ఇప్పుడు మీ వెనుక మహాదేవుడి అపారమైన శక్తి మరియు మహాశివుడి యొక్క ఒక సంకల్పం నిండి ఉన్నాయి. ఇప్పుడు ఏ వ్యక్తి మీకు హాని చేయలేదు లేదా మీ గౌరవాన్ని దెబ్బతీయలేడు. ఇప్పుడు సత్యానికి విజయం లభించే మరియు మీకు న్యాయం స్థాపించబడే సమయం వచ్చింది. మహాదేవుడు మరియు మా లక్ష్మి యొక్క అనుగ్రహం కేవలం ధన సంపదకు మాత్రమే కాదు, మీ జీవితంలోని సామరస్యం, ప్రేమ మరియు మానసిక స్థిరత్వాన్ని కూడా తీసుకువస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో అశాంతి కాకుండా ప్రేమ మరియు సామరస్యం నివసిస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న వైషమ్యం ఇప్పుడు మాధుర్యంగా మారబోతుంది. మీరు ఒంటరిగా జీవిస్తూ ఉంటే ఇప్పుడు మీ జీవితంలోకి ఒక భాగస్వామి ప్రవేశిస్తాడు. అతను ప్రతి పరిస్థితుల్లోనూ మీతో నిలబడతాడు. మీ తల్లిదండ్రులు, సోదరులు మరియు పిల్లల జీవితంలో కూడా సంపద మరియు పురోగతి ప్రవేశించబోతుంది. మీ శరీరంలో ఒక కొత్త శక్తి ప్రవహిస్తుంది. మిమ్మల్ని కట్టి ఉంచిన ఆ అలసట, మిమ్మల్ని బలహీనపరిచిన ఆ వ్యాధి ఇప్పుడు మహాదేవుని దయతో అంతం కాబోతుంది. మీ శరీరం అంతకు ముందు కంటే చాలా బలంగా, మనసు మరింత స్థిరంగా మరియు ఆత్మ ప్రశాంతంగా మారుతుందని మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. ప్రతి ఉదయం ఒక కొత్త శక్తితో నిండి ఉంటుంది. ప్రతి రాత్రి ప్రశాంతత మరియు సంతృప్తితో గడిచిపోతుంది. ఇప్పుడు మీ కళ్లల్లో తడి కాదు, ఒక మెరుపు అయితే ఉంటుంది. మీరు ఏ పని ప్రారంభించినా మొత్తం విశ్వంలో శక్తులు మీకు మద్దతుగా క్రియాశీలమవుతాయి. ఊహించని విధంగా ఏదైనా సహాయం లభిస్తుంది. ఏదైనా పాత అప్పుగా ఇచ్చిన వ్యక్తి మీకు మీ డబ్బును తిరిగి ఇస్తాడు. ఏదైనా పాత సంబంధం తిరిగి జీవించి మీరు ఇంతకు ముందు కోల్పోయిన ప్రతిదీ ఇప్పుడు నెమ్మదిగా తిరిగి రావడం మొదలవుతుంది. ప్రియమైన మిత్రులారా, ఈ పవిత్ర అవకాశాన్ని కోల్పోయే తప్పు చేయకండి. ఇలాంటి అవకాశం కేవలం అదృష్టవంతులకు మాత్రమే లభిస్తుంది. ఈ శుభ సందర్భం పదే పదే రాదు. మీరు ఇప్పటి వరకు భగవంతుడు ఇచ్చిన ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు పశ్చాత్తాపపడవలసి రావచ్చు. అందుకే మీ జీవితంలో అదృష్టం స్వయంగా నడుచుకుంటూ వస్తుంది. మీరు మీ ద్వారాలు తెరవవలసిన అవసరం మాత్రమే ఉంది. ఆ తరువాత చూడండి, మొత్తం విశ్వం ఎలా మీకు మద్దతుగా నిలుస్తుందో. ఇదే ఆ క్షణం మీ ఆత్మ తన నిజమైన ఉనికిని గుర్తించగలుగుతుంది. మీరు ఒక సాధారణ వ్యక్తి కాదు, మీరు దేవుని సంతానం మరియు ఇప్పుడు స్వయంగా దేవుడు మిమ్మల్ని గుర్తించాడు. మిత్రులారా, మీ శత్రువులు మీకు చాలా కష్టాలను కలిగించారు. వారు కావాలని మీ జీవితంలో దుఃఖాన్ని తీసుకురావడానికి కుట్రలు పన్నారు. మీ జీవితాన్ని అంతం చేయడానికి కూడా పథకాలు వేయబడ్డాయి. కానీ శతాబ్దాల నుండి చెప్పబడుతున్నట్లుగా దేవుడి దయ ఎవరిపై ఉంటుందో వారికి ఎవరు హాని చేయలేరు. ఇదే మీతో కూడా జరిగింది. ఎందుకంటే మీ తలపై భగవంతుని చెయ్యి ఉంది కాబట్టి. దీనివల్ల ఇప్పటి వరకు ఎవరు మీకు కీడు చేయలేకపోయారు. మరియు ఇప్పుడు ఇది ఖాయం. మీ శత్రువులు వేసిన ప్రతి ఎత్తు ఇప్పుడు వారిపైనే బరువుగా పడబోతుంది మరియు వారి జీవితం పూర్తిగా అస్తవ్యస్తం కావచ్చు. కాబట్టి మిత్రులారా, మీరు ఇక్కడి వరకు ఈ వీడియోను చూస్తున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. తప్పకుండా కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని తప్పకుండా రాయండి. ఆ మహాదేవుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఆ శత్రువు గురించి మాట్లాడుకుందాం. అతనితో చాలా పెద్ద సంఘటన జరగబోతుంది. చూడండి మిత్రులారా, మీ శత్రువుతో ఒక అసాధారణమైన మరియు తీవ్రమైన సంఘటన జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాము. ఒక అటువంటి విషాదం, అది అతని జీవితాన్ని పూర్తిగా చిందరవందర చేస్తుంది. అంత భయంకరమైన ప్రమాదం జరుగుతుంది. అతని కాళ్ల కింద నేల కదిలిపోతుంది. మీ శత్రువు జీవితంలో అంత పెద్ద విపత్తు రాబోతుందని అర్థం చేసుకోండి. అతని ప్రాణం కూడా ప్రమాదంలో పడవచ్చు. మరియు సరిగ్గా ఈ సమయంలో మీ జీవితంలో కూడా పెద్ద సంతోషాల రాక జరగబోతుంది. చాలా విజయాలు ఇప్పుడు మీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే మీ జాతకంలో ఇప్పుడు ధనలాభ యోగం, కార్యసిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం మరియు శివశక్తి యోగం వంటి ముఖ్యమైన యోగాలు ఏర్పడ్డాయి. అందుకే మీరు ఎప్పుడు ఊహించని ఆ గొప్ప విజయాలు ఇప్పుడు మీకు లభించబోతున్నాయి. ఏ ఏ రంగాల నుండి మీకు శుభవార్తలు అందుతాయి మరియు ఏ ఏ విషయాలలో అప్రమత్తంగా ఉండాలో పూర్తి సమాచారం ఈ రోజు ఈ వీడియోలో పంచుకోబడుతుంది. కాబట్టి దీనిని పూర్తిగా చూడండి. ఈ రోజు దినఫలం గురించి మనం మాట్లాడితే, ఈ రోజు మీ వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ సంబంధం మరియు వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలు వెల్లడిస్తుంది.
చూడండి మిత్రులారా, మీరు స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం లాభదాయకమని అనుకుంటే ఈ ఆలోచన సరైనది కాదు. అలా చేయడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే ఈ సమయాన్ని ఏదైనా సృజనాత్మక మరియు ఉపయోగకరమైన పనిలో వేచించడం ఉత్తమం. నేను గీతను సాక్షిగా చేసి చెప్తున్నాను. దేవి లక్ష్మి అనుగ్రహంతో ఇప్పుడు మీ అదృష్టం పూర్తిగా మారబోతుంది. అవును మిత్రులారా, ధనదేవత స్వయంగా మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది మరియు ఖచ్చితమైన రాశిఫల సమాచారాన్ని ఇవ్వబోతున్నాము. మీకు రాబోయే సమయం ఎలా ఫలవంతంగా ఉంటుంది, మా లక్ష్మి మీ జీవితంలో ఏ సంతోషాలను తీసుకువస్తుంది, ఎక్కడెక్కడ నుంచి మీ ఆర్థికంగా లాభం లభిస్తుంది, ఏ రంగాలలో విజయం మీకు లభిస్తుంది మరియు ఏ పనులు పూర్తవుతాయి అని ఈ అన్ని అంశాలపై మేము వివరంగా చర్చిస్తాము. అలాగే కొన్ని చాలా ముఖ్యమైన జాగ్రత్తలు కూడా మీకు అందిస్తాము. మీరు పాటించవలసిన నియమాలు మీ జీవితానికి దిశను ఇస్తాయి. మిత్రులారా, ఈ సమయంలో మీకు ధనలక్ష్మి యోగం ప్రత్యేక యోగం ఏర్పడింది. రాజయోగం కూడా చురుకుగా మారింది. లక్ష్మీ యోగం కూడా సృష్టించబడింది. దీని ఫలితంగా మీ ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. అంటే ఇప్పుడు మీ జీవితం నుండి పేదరికం ఒక్కసారిగా అంతమైపోతుంది. సమయం ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది మరియు మీకోసం స్వర్గం యొక్క ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. మీ శత్రువుల అన్ని ఎత్తులు విఫలమయ్యే క్షణం వచ్చేసింది. ఎందుకంటే భగవాన్ శనిదేవుడు ఇప్పుడు మీ శత్రువులపై కోపంగా ఉన్నారు. మిమ్మల్ని బాధ పెట్టడమే కాకుండా విపరీతమైన మానసిక వేదనను కూడా కలిగించిన మీ ఆ శత్రువు ఇప్పుడు శనిదేవుని దృష్టిలో పడ్డాడు. మీకు బాగా తెలిసినట్లుగా భగవాన్ శనిదేవుడు న్యాయ దేవత మరియు ఆయన ప్రతి వ్యక్తికి వారి కర్మలకు అనుగుణంగా శిక్ష ఇస్తారు. ఇప్పుడు మీ శత్రువుకు అతని కర్మలకు కఠినమైన శిక్ష లభించే సమయం వచ్చింది. భగవాన్ శనిదేవ్ అతనితో అటువంటి న్యాయం చేస్తారు. అతను రాబోయే 7 జన్మల వరకు ఏ తప్పును మర్చిపోలేడు. ఆ వ్యక్తి ఇప్పుడు ఏ ఇతర వ్యక్తిని అన్యాయం చేయడానికి ముందు 1000 సార్లు ఆలోచించడానికి బలవంతం అవుతాడు. అదే విధంగా భగవాన్ శనిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఒక అత్యంత శక్తివంతమైన మార్పు జరగబోతుంది. అటువంటి మార్పు దానిని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. మీ జీవితం ఇప్పుడు స్వర్గం కంటే కూడా అందంగా మారిపోతుంది. మీ మొత్తం దినచర్య, జీవన శైలి మరియు ఆలోచన ఒక కొత్త రంగుల్లో నిండబోతున్నాయి. మీకు లభించబోయే ఆ విజయం చరిత్ర పుట్టలలో నమోదవుతుంది. అవును మిత్రులారా, అటువంటి అద్భుతమైన మరియు అసాధారణమైన విజయాలను ఇప్పుడు మీ జీవితం వైపు వస్తున్నాయి. కలియుగంలో మొదటిసారిగా ఇంత గొప్ప మరియు అద్వితీయమైన విజయం మీ పాదాల వద్ద సమర్పించబోతోంది. ఇప్పుడు మీరు ఈ యుగంలో విజయానికి ప్రతీకగా నిలుస్తారు. ఇది ఒక దృఢమైన వాగ్దానం. మీరు చాలా కాలంగా కష్టాలను ఎదుర్కొన్నారని నాకు తెలుసు. గత 7 సంవత్సరాలుగా మీరు ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు చిక్కుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం మీ జీవితాన్ని చాలా తీవ్రంగా పట్టి ఉంచింది. ప్రతిసారి ఆర్థిక ఇబ్బందులు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మూలం ఏమిటో మీరు ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా? లేదు. మరియు మీ కులదేవి లేదా మీ ఇంటి ఆరాధ్య దేవుడిని ఎవరినైనా కట్టివేశారా? లేదా మీరు తెలియకుండా చేసిన ఏదైనా పని వల్ల లక్ష్మీమాత కోపంగా ఉన్నారా? లేదా నిరంతరం మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టి ఏదైనా తప్పు జరిగిందా? ఇప్పుడు ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందే సమయం వచ్చింది. ఈ వీడియోలో మేము మీకు ఈ అన్ని ప్రశ్నలకు విస్తృతమైన పరిష్కారాలను ఇవ్వబోతున్నాము. అందుకే దయచేసి ఇప్పుడు మీ అదృష్టం పూర్తిగా మలుపు తిరుగుతుంది. మీరు కేవలం కొన్ని ప్రత్యేక విషయాలపై దృష్టి పెట్టాలి. నమ్మండి, రాబోయే సమయం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు ఒక సంపన్న వ్యక్తిగా మారతారు. ఇది ఒక సాధారణ భవిష్యవాణి కాదు, స్వయంగా భగవాన్ శంకర్ యొక్క శుభ సంకేతం. మీ అదృష్టం ఇప్పుడు పూర్తిగా మారబోతుందని ఆయన స్పష్టం చేశారు. త్వరలో మీరు ప్రతి రకమైన సమస్య నుండి విముక్తి పొందబోతున్నారు. ఎవరైనా సరిగ్గానే చెప్తారు, భగవంతుని దర్బార్లో ఆలస్యం కావచ్చు కానీ అన్యాయం ఎప్పుడు జరగదు మరియు దేవుడి దయచేస్తే అది అపరిమితంగా ఉంటుంది. ఇప్పుడు అదే సమయం మీ జీవితంలోకి అవతరించబోతుంది. మీ జీవితంలో ఇప్పుడు అటువంటి భయంకరమైన మార్పు రాబోతుంది. దానిని మీరు ఎప్పుడు ఊహించి ఉండరు. సమాచారం కోసం మీ జీవితంలో ప్రతి దారి మూసుకుపోతున్నట్లుగా కనిపించినప్పుడు, చుట్టూ కేవలం చీకటి మాత్రమే కనిపించినప్పుడు అక్కడి నుంచే మార్పు ప్రారంభమవుతుందని చెప్పడం కూడా అవసరం. ఇప్పుడు మిమ్మల్ని చాలా కాలంగా బాధ
బాధపెడుతున్నా ఆ కష్టాలన్నీ ఇప్పుడు ఒక క్షణంలోనే అంతమైపోతాయి. ఈ రోజు ఈ వీడియో మీకు చాలా ప్రత్యేకమైనది మరియు అత్యంత అవసరం. ఈ వీడియో ఒక వరం కంటే తక్కువేమీ కాదు. అందుకే ఇప్పుడు వెల్లడయ్యే ముఖ్యమైన రహస్యాలు, మీ ముందు వచ్చే తీవ్రమైన వాస్తవాలు మరే ఇతర మాధ్యమం ద్వారా లభించవు. సమయం పరిమితంగా ఉన్నప్పటికీ మీ జీవితంలో రాబోయే సంతోషాలు అత్యంత విశాలమైనవి. మరియు సమాచారం ప్రకారం లక్ష్మీమాత దయతో మీరు ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుండి పూర్తిగా విముక్తి పొందబోతున్నారని మేము మీకు తెలియజేస్తున్నాము. మీ అన్ని చింతలు ఇప్పుడు ఒక క్షణంలోనే అంతమైపోతాయి. మా లక్ష్మి ఇప్పుడు మీ అన్ని కష్టాలను అంతం చేసి మీ ఇంట్లో సుఖ సమృద్ధిని ప్రవహింపజేయబోతుంది. గత 7 సంవత్సరాలలో మీరు డబ్బు మరియు సంపద కోసం చేసిన అన్ని ప్రయత్నాల ఫలితం ఇప్పుడు అనేక రెట్లు పెరిగి మీకు లభించబోతుంది. మీ జీవితంలో ఇప్పుడు సుఖ సంపద ప్రవేశం జరగబోతోంది. మీ జీవితంలో రాబోయే ఈ అద్భుతమైన మార్పును స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. మీ కష్టాలు ముగిసిపోయాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది. మీరు ఎప్పుడు ఒంటరి కాదు. దైవశక్తి మీ వెంటే ఉంటుంది. మీ కర్మలే ఇప్పుడు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. ఈ అద్భుత క్షణాలను అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండండి. మీ విజయం ప్రపంచాన్ని ఒక ఆదర్శంగా నిలుస్తుంది. అలాగే మీరు చేయవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. శుక్రవారం నాడు కాబట్టి ఈ రోజు శుక్రవారం నాడు శుక్రవారం రోజు చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. శుక్రవారం లక్ష్మీదేవికి, దుర్గాదేవికి మరియు శుక్ర గ్రహానికి శుక్రుడు అంకితం చేయబడిన రోజు కాబట్టి ఈ రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా మీ జీవితంలో సుఖం, సంపద మరియు అదృష్టం పెరుగుతాయి. మరియు లక్ష్మీదేవి పూజ. శుక్రవారం ఉదయం స్నానం చేసిన తరువాత లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఆమెకు ఎరుపు లేదా గులాబీ రంగు పువ్వులు, ముఖ్యంగా గులాబీలు, తామర పువ్వులు సమర్పించడం శుభప్రదం. తామర పువ్వులు సమర్పించడం చాలా మంచిది. మరియు కనకదార స్తోత్రం పఠనం. కనకదార స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమై ధనలాభాలు కలుగుతాయి. మరియు పేదవారికి దానం. ఈ రోజున పేదవారికి, ముఖ్యంగా మహిళలకు తెల్లని వస్తువులను అనగా బియ్యం, పంచదార, పాలు, వస్త్రాలు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మరియు ఆవుకు ఆహారం. తెల్లని ఆవుకు జొన్నలు లేదా బెల్లం వేసి రొట్టెలు తినిపించడం వల్ల శుక్రగ్రహం బలం పెరుగుతుంది. మరి ఇంటి శుభ్రత. ఈ రోజు ఇంటిని, ముఖ్యంగా పూజా గదిని, డబ్బు పెట్టే స్థలాన్ని అనగా లాకర్లను శుభ్రం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. మరియు అలాగే శుక్రవారం రోజున మీకు కలిసి వచ్చే రంగు గురించి తెలుసుకుందాం. ఈ రోజు శుక్రవారం రోజున శుభ ఫలితాలు మరియు అనుకూలత కోసం ఈ రంగు దుస్తువులను ధరించండి. మరియు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు మరియు గులాబీ రంగులు శుక్రగ్రహానికి సంబంధించినవి. ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల సానుకూల శక్తి, ఆకర్షణ మరియు అదృష్టం పెరుగుతాయి. మీరు ఈ పరిహారాలను విశ్వాసంతో పాటిస్తే మీ జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు. మరియు తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి అందువల్ల తులారాశి వారు శుక్రగ్రహాన్ని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శుక్రుడి అనుగ్రహం వల్ల జీవితంలో సుఖం, సంపద, ఐశ్వర్యం మరియు ప్రేమ లభిస్తాయి. మరియు శుక్రగ్రహానికి సంబంధించిన మంత్రం ఓం సుం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించడం వల్ల చాలా మంచిది. ప్రత్యేకంగా శుక్రవారం నాడు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల శుక్రుడి బలం పెరిగి మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. మరియు తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి, లేదా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. మీకు ఒక విన్నపం, ఎందుకంటే మీకు ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి పరిస్థితులున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను వాటికి సమాధానం ఇస్తాను. అందరికీ ధన్యవాదాలు.